హాయ్ అండి అందరికీ. ఈరోజు 12న జరిగినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ కనుక చూసుకున్నట్లయితే అది డిఎస్సి ఎగ్జామ్ పేపర్ లెవెల్లో వస్తున్నాయండి. టెట్లా అయితే రావట్లేదు. ఫస్ట్ డే ఎగ్జామ్ పేపర్ మాత్రం ఈజీగా ఉంది. నెక్స్ట్ ఈరోజు వచ్చిన 2 సెషన్స్ బిట్స్ కూడా చాలా టఫ్గా ఉన్నాయి. బిట్స్ కూడా మరి చాలా టైం టేకింగ్తో ఉంది. అన్నీ ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా కొంచెం డెప్త్గానే ఉంది. మీరు రివిజన్ చేయాల్సిన అనుకునే వాళ్ళు ఎక్కువగా కూడా కొంచెం డెప్త్గానే రివిజన్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సైకాలజీ నుంచి మనకి బకరెంకో గురించి ఇవ్వడం జరిగింది. మార్నింగ్ సెషన్లో కూడా టోటోచాన్ టోమా పాఠశాల గురించి ఇచ్చారు. మరి నిన్నన కూడా మకరెంకో గురించి ఇచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా మకరెంకో కోసమే ఇచ్చారు. వికాస దశల నుంచి బిట్టిచ్చారు. నెక్స్ట్ డెఫినిషన్ అభ్యసనం మూర్తిమత్వం డెఫినిషన్ నుంచి మనకి ఒక బిట్ అనేది ఇచ్చారంట. డిఏటి గురించి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి ఇచ్చారు. వికాస దశల నుంచి మార్నింగ్ సెషన్లో ఏమీ రాలేదండి. కోల్బర్గ్ కానీ చామ్స్కీ కానీ పియాజీ కానీ ఏమీ రాలేదు. వికాస దశల నుంచి కూడా రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు మాత్రం వికాస దశల గురించి వచ్చింది. నెక్స్ట్ వైరస్ యొక్క ఫుల్ ఫామ్ ఇచ్చారు. ప్రేరణ గురించి ఒక బిట్. నెక్స్ట్ అక్కడ తెలుగుకి వచ్చేసరికి మర్యాద చేద్దాం ఇట్ ఈజ్ పండుగ వాటి గురించి ఒకటి ఇచ్చారంట ప్రక్రియలకు సంబంధించి. నెక్స్ట్ స్పియర్మ్యాన్ యొక్క గుణక సూత్రం గురించి ఇచ్చారంట. నెక్స్ట్ తెలుగుకి వచ్చేసరికి ఇక్కడ ఆర్టీ యాక్ట్ కాదు, అక్కడ సైకాలజీది ఆర్టీ యాక్ట్. నెక్స్ట్ తెలుగు వచ్చేసరికి ఉత్తమ పురుష గురించి ఒక బిట్ నేను చెప్పాను కదా, ఉత్తమ పురుష మధ్యం పురుష గురించి ఇస్తారు. లేదంటే సర్వనామం ఇచ్చేసి మరి సర్వనామం యొక్క ద్వితీయార్థ రూపం ఏంటి అని చెప్పేసి అడిగితే అడగొచ్చు. ఇవి రెండింటి మీద బిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి, చూసుకోండి. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ, ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే చేసేయచ్చు. దేవీ ప్రియా షేక్ కాజా హుస్సేన్ కదా, మరి ఆయన గురించి ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ సమయస్ఫూర్తి లెసన్లోని పాత్రలు, అలాగే కుంటనం గురించి ఒక బిట్ ఇచ్చారంట. కుంటనము, సంఘర్షణ, అవరోధము, వీటి మీద వీటి మీద బిట్స్ వస్తున్నాయి, చూసుకోండి. ఆ 3 పాయింట్స్ని గ్యాదర్ చేసుకోండి ఏంటి అనేది. వ్యాకులత, ఈ 4 నుండి బిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సందుల నుంచి కూడా ఒకటి వచ్చిందంట. మూక్స్ గురించి ఈ పూట మూక్స్ గురించి వచ్చింది. మార్నింగ్ సెషన్లో డూక్స్ గురించి వచ్చిందనమాట. నెక్స్ట్ ప్రక్రియల మీద మనకి 3 బిట్స్ అనేటటువంటివి రావడం జరిగిందంట. ప్రక్రియల మీదే 3 బిట్స్ వచ్చాయి. అది కథ గురించి అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ బులుసు వెంకటరమణయ్య గురించి రావ్ అనే కలం పేరుతో ఆయన ఉన్నారు కదా, మరి బులుసు వెంకటరమణయ్య గురించి ఒక బిట్ అనేది రావడం జరిగిందంట. నెక్స్ట్ వృద్ధాశ్రమాలకు సంబంధించి ఒక బిట్టు, విభక్తుల గురించి ఒకటి ఇచ్చారంట. ఘన విభజన గురించి ఒకటి ఇచ్చారంట. అలంకారాలు, వృత్యానుప్రాస, చాకానుప్రాస, అంటే అక్కడ పక్కనే 2 వర్డ్స్ ఇచ్చేసి అర్ధభేదంతో రావడం అట్లాంటిది ఒకటి ఇచ్చి చాకానుప్రాస, వృత్యానుప్రాసకు సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ మాతృభాష నిర్వచనాలు ఇచ్చారంట ఎక్కువగా ఈసారి ఈ పేపర్లో. మాతృభాష యొక్క నిర్వచనాల గురించి ఇవ్వడం జరిగిందంట. సైన్స్కి వచ్చేసరికి ధ్వని లెసన్ నుంచి మార్నింగ్ కూడా ధ్వని లెసన్ నుంచి ఇచ్చారు సౌండ్స్. ఇప్పుడు కూడా శ్రావ్య అవధి అని చెప్పేసి వినగలిగేటటువంటి శ్రావ్య అవధి అంత అని చెప్పేసి 20,000 బిలో కదా, అదొకటి ఇచ్చారు. 20 హెడ్జెల నుంచి 20,000 బిలో హెడ్జెస్. కుంభాకార పుటాకార కటకాల గురించి ఒకటి ఇచ్చారంట. నెక్స్ట్ పీటర్బర్గ్లో డెవలప్ అయినటువంటి ఇండస్ట్రీ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ కణాంగాల గురించి ఒక పెద్ద కణం ఏంటి అని చెప్పేసి ఒకటి ఇచ్చారంట, అంటే ఇచ్చిన వాటిలో. నెక్స్ట్ సోషల్కి వచ్చేసరికి అటవీ హక్కులు ఇచ్చేసి ఆ అటవీ హక్కుల యొక్క యాక్ట్ని ఇచ్చేసి వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారంట. నెక్స్ట్ అల్లసాని పెద్దన అట్లా కొన్ని బుక్స్ అనేటటువంటివి ఇచ్చేసి అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారంట. నెక్స్ట్ సీఎం అండ్ మినిస్టర్స్ని ఏ ఆర్టికల్ ప్రకారం అది అపాయింట్ చేస్తారో అదొకటి ఇచ్చారంట. నెక్స్ట్ ట్రై మెథడ్స్కి వచ్చేసరికి నిర్వచనాలు, నెక్స్ట్ మూల్యాంకనం గురించి ఒక బిట్ వచ్చిందంట. నెక్స్ట్ సిసి అనేది కిందన ఒక ఇవి ఇచ్చేసి వాక్యాలన్నీ ఇచ్చేసి ప్రస్తుత విధానంలో సరికానిది ఏంటి,
సీసీ ప్యాటర్న్ అనేది ప్రస్తుత విధానంలో కొనసాగింది ఏంటని చెప్పేసి అట్లా ఇచ్చారంట. నెక్స్ట్ విశ్వసనీయత, ప్రామాణికత, సప్రమాణత, వీటి లక్ష్యాత్మకత, వీటి నుంచి బిట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ భావావేశ రంగానికి సంబంధించింది ఒకటి ఇచ్చారంట. జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం గురించి నిన్న మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా వచ్చాయి. నెక్స్ట్ టుడే కూడా మార్నింగ్ సెషన్లో వచ్చింది, ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా వచ్చింది. సో అవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇంగ్లీష్కి వచ్చేసరికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, అడ్జెక్టివ్స్, డిక్షనరీ ఆర్డర్ అండ్ సబార్డినేట్ క్లాజెస్. నేను చెప్పాను మెయిన్ క్లాజెస్, సబార్డినేట్ క్లాజెస్ గురించి. లేదంటే అది నౌన్ క్లాజ్ గురించి కానీ ఇవ్వచ్చు, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బ్ క్లాజ్ కోసమైనా ఇవ్వచ్చు. అవి ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి. నెక్స్ట్ సినోనిమ్స్, నౌన్ కోసం ఒకటి. నెక్స్ట్ ఇంపేరేటివ్ సెంటెన్సెస్ టైప్స్లోనే ఎక్కువగా ఇంపేరేటివ్, ఎక్స్క్లమేటరీ ఈ రెండే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, చూసుకొని వెళ్ళండి. మోడల్ యాక్సిలరీ వర్బ్స్ మార్నింగ్ సెషన్లో కూడా ఇచ్చారు, ఈవినింగ్ సెషన్లో కూడా ఇచ్చారు. కెన్, కుడ్, మే, మైట్ ఇట్లాంటివి యూజ్ చేసేటటువంటి విధానం. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి జామితి మీద ఒకటి వచ్చిందంట. ఆల్జీబ్రా నుంచి మనకి 3 బిట్స్ అనేటటువంటి వచ్చాయంట. కోణాలు రకాలు ఉంటాయి కదా, వాటి నుంచి అయితే 3 బిట్స్ వరకు వచ్చాయంట. నెక్స్ట్ అదే బిట్ ఎట్లా వచ్చిందంటే ఒక సర్కిల్ని ఒక 3 పార్ట్స్గా విభజిస్తే ఒక్కో పార్ట్ అనేటటువంటిది ఎంత ఉంటుంది అట్లా. నెక్స్ట్ చుట్టుకొలతల మీద మనకి బిట్స్ వచ్చాయంట. సో సమ్స్ అనేటటువంటివి చూసుకొని వెళ్ళండి. సంకలనం, వ్యాకలనం, వాటి యొక్క తత్సమాసం, విలోమం గురించి ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు ఇవన్నీ కూడా మీరు చూసుకొని వెళ్ళండి. సంయుక్త సంఖ్యలు, ఫెర్మా సంఖ్యలు, నెక్స్ట్ కవల ప్రధానాంకాలు ఇవన్నీ కూడా మీరు చూసుకొని వెళ్ళారనుకోండి, అక్కడ మీకు సమ్స్ చేయడం ఈజీ అయిపోద్ది. ఘాతాంకాల రూల్స్, బీజగణితం యొక్క రూల్స్ ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి. అంకగణితం గురించి, బాహుళకం గురించి మార్నింగ్ సెషన్లో బిట్టిచ్చారు, ఈ సెషన్లో ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటివి అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.